అప్పుడెప్పుడు నేను ఒక పదం వాడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకు వాడే నా పదాన్ని తెలుసా? సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నా, పాల్ యాంగితో చర్చి దగ్గరికి వెళ్తున్నా. శుభ్రంగా నేను కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు. చక్కటి భోజనం పెట్టారు, ట్రే తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు నాకు అనిపించి ఎంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని.